1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. మామూలుగా యూట్యూబర్స్ బాగా ఫేమస్ అయిపోతున్నారు. పెరుగు పచ్చడా అంటే చూసుకున్నా, తర్వాత చిట్టి పికిల్స్ ఆవిడ చూసుకున్నా, అలేఖ్య చూసుకున్నా, ఇప్పుడు నందువడ్ అంటే వీళ్ళందరూ బాగా ఫేమ్ అయిపోయి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వీళ్ళ మీద చాలా మోసాలు కుట్రలు ఉన్నాయని బాగా అందరూ అనుకుంటూనే ఉంటారు. కానీ అది కూడా వీళ్ళు ఇంకా ఫేమ్ అవ్వడానికి అవుతుందా అనిపిస్తుంది. ఇవి వచ్చినా కూడా వీళ్ళని ఇంకా బాగా పై స్థాయికి అంతే కదా. ఒక రకంగా మనం పబ్లిసిటీ చేసినట్టే వాళ్ళని కదా. సో వాళ్ళు చేసిన ఘోరాలు నేరాలు ఇవన్నీ ఒక పక్కన పెడితే, అయ్యో ఇప్పుడు ఎవ్వరికి తెలియదండి. ఎవరో మీరు అన్న XYZ ఎవరికి తెలియదు. ఎవరో ఈమె గురించి ఇంత చెప్తున్నారని సర్చ్ చేస్తాడు. తెలియనోడు కూడా సర్చ్ చేసేసి చూస్తాడు అనమాట. కానీ ఒక చూస్తే వ్యూవర్షిప్ పెరిగిపోతుంది. ఎవరైనా సరే ఎవరైనా యూట్యూబర్స్ అంటే ఎలా తయారైపోతున్నారంటే వాళ్ళకి సబ్స్క్రిప్షన్స్ చాలా వస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తున్నారు, వ్యూవర్షిప్ ఎక్కువ వెళ్తుంది. ఎక్కువైనప్పుడు ఏమనుకుంటున్నారంటే ఇక మనం ఏం చేసినా కూడా వీళ్ళు జనాల అమాయకులు నమ్ముతారు, మనం ఏది చేయమంటే అది చేస్తారు అనేసి అంటే వీళ్ళు యాక్టింగ్ వరకే, వీళ్ళ రీల్స్ వరకే పెట్టుకుంటే ఎస్ నిజంగా మీరు అన్నట్టుగా ఆవిడెవరో US లో ఉండే ఆవిడ అందరినీ చాలా ఒకలాంటి హస్కీ వాయిస్ తో పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేసి అందరూ చూసారు, అందరూ ఎంజాయ్ చేశారు. అది ఎంతవరకు ఉండాలి? అంతవరకే ఉండకుండా అంటే మీకు వీసాలు ఇప్పిస్తాను, దాని తర్వాత మీ రెన్యువల్ చేయిస్తాను, ఇంకా మీకు ఏదన్నా జాబ్ కావాలంటే నేను ఇక్కడ ఇప్పిస్తాను అని చెప్పేసి ఒకటి అంటే రాజుగారు ఎవరి మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు ఒకరో ఇద్దరో ఫోన్లే పడక వాళ్ళు చాలా ఎదిగిపోయారు, ప్లస్ ఈ మధ్య ఆమెకు సినిమా ఛాన్స్ కూడా వచ్చిందని ఈర్ష్యతో, ద్వేషంతో, జలస్తో ఎవరైనా బ్లేమ్ చేస్తారు. కానీ అందరూ చేయరు కదా, ఒకరు ఇద్దరు ముగ్గురు 100 మంది చేయరు కదా. ఇప్పుడు మీరు అది అంటారు కదా, తేనె తుట్టేలాగా ఎవరికి కదిలిసిన ఆవిడ వల్ల, వాళ్ళ కంపెనీ వల్ల, వాళ్ళిద్దరు వైఫ్ హస్బెండ్ చేసిన మోసాల వల్ల అందరూ బయటకు వచ్చేసి ఇలా అయిపోయామని చెప్తున్నారు. అంటే ఒకరు ఇద్దరు అబద్ధాలు చెప్పరు. మీరు ఇంతమందిని మీరు మోసం చేశారు అంటే ఎంతమందిని వాళ్ళందరూ కూడబలుకోరు కదా. ఒక ఫ్యామిలీ అనుకోండి, వీళ్ళందరూ ఒక మాట మీద అనొచ్చు. ఎక్కడి నుంచో పాకిస్తాన్ లో కూడా ఉన్నారట వీళ్ళు మోసం చేసిన వాళ్ళు. ఎక్కడ ఏ స్టేట్ లో లేరు అన్నట్టుగా, ఈవెన్ అక్కడ వాళ్ళు ఉండే కంట్రీలో కూడా వీళ్ళు మోసం చేశారు. అసలు వీళ్ళకి ఒక ఆఫీస్ అంటూ ఏం లేదు, సూట్ కేస్ ఆఫీస్ అంటారు. ఆఫీస్ లేకుంటే సూట్ కేస్ ఆఫీస్ అంటే ఓన్లీ అదేంటి ఊరికే షో పుటప్ పెడతారనమాట. ఏదున్నా సరే ఆ బ్యాగ్ లో పెట్టేసుకోవడము, మాట్లాడుకోవడం. మా దగ్గర చాలా మంది స్టాఫ్ ఉన్నారు, అసలు వీళ్ళకి ఆఫీస్ అనేదే లేదు. సో ఇలా చేసినప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరో బాధితులు ఉంటారు కదా, ఎవరో ఒకరు బయటపడ్డారు. ఎవరిని చూసినా వీళ్ళ వల్ల మోసపోయిన వాళ్ళే. వీళ్ళే కాకుండా చాలా మటుకండి. ఇప్పుడు మీరు అన్నారుగా పెరుగు పచ్చడి ఆంటీ అని ఆవిడ, తర్వాత ఈ పికిల్స్ చేసిన జనాలకు ఒక నమ్మకాన్ని కలిగించిన తర్వాత ఇంకా ఏం చేసినా కూడా వీళ్ళని ఒక పెద్ద దేవుళ్ళలాగా, సెలబ్రిటీస్ లాగా చూడడం ఎప్పుడైతే వీళ్ళు మొదలు పెడతారో, వీళ్ళ చేసే పని వదిలేసి మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకొని ఏం చేసినా కూడా ఇంకా మాకేం కాదు, మేము ఒక స్టేజ్కి వచ్చేసాము అనుకొని ఇలా మోసాలు చేస్తున్నారండి. అసలు ఎవరిని తప్పు అంటే మళ్ళీ మనదే తప్పు. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితే అలా కాదు, వాళ్ళని వాళ్ళని హైప్ చేసేస్తాం మనం కదా. వాళ్ళని హైప్ చేసేసి విపరీతమైన కామెంట్స్ పెట్టేసి దేవుళ్ళలాగా చూస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా చెలరేగిపోతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ఆ పికిల్స్ ఆవిడ కూడా అంతే, అసలు నాట్ ఎట్ ఆల్ క్వాలిఫైడ్. ఆమె ఎన్నో చేసింది. ఇంకెవరో నాకు పెద్ద తెలియదు, ఆ పెరుగు పచ్చడి ఆంటీ గురించి నాకు తెలీదు. అంటే ఇవన్నీ చేసుకోవడం అంటే మనను ఎవరైనా సరే, మన ప్రేక్షకులు మనల్ని ఆదరిస్తున్నారు, మనం చెప్పిన మాటలు వింటున్నారు అంటే వాళ్ళని ఒక ప్రాపర్ వేలా గైడ్ చేయాలి. కానీ మీరు ఎంతమందిని మోసాలు చేస్తారు చెప్పండి. జనాలు కూడా ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు నందు వరల్డ్స్ అనే ఆవిడకి ఎంతమంది కొన్ని లక్షలు డిపాజిట్ చేస్తారంట. డబ్బులు ఇవ్వమనంగానే ఇవ్వడం, 2 సార్లు 3 సార్లు ఫోన్ లిఫ్ట్, మిగతా అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. మీరు అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మనం ఇది వరకు ఒక సింగర్ గురించి మాట్లాడుకున్నాము, మంగ్లీ గురించి, తర్వాత అశు రెడ్డి గురించి, వీళ్ళందరూ ఏంటంటే మోసపోయేటప్పుడు అసలు మేము పలానా వాళ్ళకి, ఇప్పుడు ఎవరికో నేను ఒక సైట్ కొనుక్కుంటున్నానండి, ఆ సైట్ నేను కొనుక్కోవచ్చా, ఇది లీగల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఈ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా అనేసి మీరు ఎవరిని కన్సర్న్ చేయట్లేదు. కన్సర్న్ చేయకుండా డబ్బులు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు రేపు పొద్దున మోసం చేసిన ఎక్కడికి వెళ్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. మీరు అదే చేసే ముందు ఒకసారి వెళ్ళి
మేము పలానా చోట సైట్ కొనుక్కుంటున్నాం, లేదా పలానా తను అక్కడ మాకు US లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. కాబట్టి అసలు లీగల్గా ఇది ఉందా? ఆ గవర్నమెంట్లో అక్కడ ఆ కంట్రీలో వీళ్ళు స్పాన్సర్ చేస్తేనే వాళ్ళు ఇస్తున్నారా? వీళ్ళు అసలు చేయడానికి వీళ్ళకి ఒక అథారిటీ ఉందా అనేది ఎవరు తెలుసుకోవట్లేదండి. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు అడిగారు, మేము ఇస్తాం. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు అసలు దానికి అసలు ఆధారమే లేదు, మేము అసలు చేయనే లేదు, మమ్మల్ని కావాలని మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారని ఇది ఇంకొక రకమైన పబ్లిసిటీ. ఇప్పుడు వాళ్ళంటే ఎవరు తెలియని వాళ్ళు కూడా ఎవరో ఈ మాట ఎక్కడో ఆ సినిమాలో యాక్ట్ చేసిందంట అనేసి మళ్ళీ క్లిక్ చేసుకొని చూస్తున్నారు. అంటే అవసరం లేని వాళ్ళకు మనం ఇంపార్టెన్స్ ఇస్తే ఇలాంటి అరాచకాలే జరిగిపోతాయి. వాళ్ళని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు వాళ్ళని ఎక్కడ పెట్టాలనేది ఆలోచించండి. మీరు మంగ్లీ ఆవిడ విషయంలో కూడా అక్కడ ఉన్నాయి సైట్లు ఇక్కడ ఉన్నాయంటే ఇష్టం వచ్చిన డబ్బులు పట్టిస్తారు. అసలు ఎంతవరకు ఇది నిజం అనేది ఎవరు తెలుసుకుంటున్నారంటే మా పక్కన వాళ్ళు పెట్టారు, పైన వాళ్ళు పెట్టారు, మా ఫ్రెండ్స్ పెట్టారు, మా చుట్టాలు డబ్బులు పెట్టారు కాబట్టి నేను పెడుతున్నా. మీరు అలా చేసే ముందు ఒక్కసారి లీగల్గా కానీ లేకపోతే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కానీ కన్సర్న్ అథారిటీస్ కానీ మీరు అప్రోచ్ అయ్యి అసలు ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా, ఇది ఒకవేళ చేస్తే మేము మోసపోతామా అనేది మీరు కనుక్కోవాల్సింది. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు, మీ రెన్యువల్ మీరు స్టే చేయడానికి ఇక్కడ మేము ఎక్స్టెండ్ చేయిస్తాము, మేము ప్రాసెస్ చేస్తాన్నప్పుడు అసలు వీళ్ళకి ఎవరిచ్చారు అథారిటీ? వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తాము అన్న మాత్రాన మేము అక్కడికి వెళ్ళొచ్చా, అది రాంగా, మరి అక్కడ ఎవరిని మేము కన్సర్న్ చేయాలి అనేది మీరు కనుక్కోవట్లేదు. అంటే ఫ్రీగా ఏదైనా వస్తుంది అంటే డొక్కదారిలో పోతే మనకు తొందరగా వస్తుందని మీరు అప్రోచ్ అవుతున్నారు. ఇలా మోసాలు పోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది వస్తున్నారు. మీరు యూట్యూబ్ ఆన్ చేయండి, నేను మోసపోయా, మమ్మల్ని మోసం చేసేసారు. ఒక అతను చెప్తున్నాడు, వీళ్ళ వల్ల మేము అక్కడ 4 సంవత్సరాలు ఉండేవాళ్ళము, మా వీసా మాకు ఎక్స్టెండ్ కాలేదంటే మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చినందుకు మా అమ్మగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మేము అక్కడ ఉద్యోగం ఉందని మా వాళ్ళు ఇక్కడ అప్పులు చేశారు, మా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాలన్నీ పాడైపోయినాయి, నేను మెంటల్గా ఫిజికల్గా చాలా డిప్రెస్ అయిపోయాను, మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. వీటన్ని కారణం ఏంటండి? మీరు నమ్మడమే కదా. అండ్ ఎవరినైనా సరే రాదు కదా, ఒక అడ్వైజ్ ఏంటంటే మీరు ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇస్తున్నప్పుడు ఈ డబ్బులు వీళ్ళకి ఇస్తే నాకు పని అవుతుందా, పని అవుతుందని వాళ్ళు చెప్తున్నారు, ఇది అసలు అతను పని చేస్తాడా లేదా, ఏదైనా ఉద్యోగం కానీ మీ రెన్యువల్ చేయించుకోవడం కానీ లేకపోతే ఇంకా ఏ విధమైన మీకు గవర్నమెంట్ పరంగా మీకు సహాయం చేస్తున్నారు అంటే అసలు వాళ్ళకేం అథారిటీ ఉంది? వాళ్ళని ఎవరు సర్టిఫై చేశారు? వాళ్ళ నందు గ్రూప్స్ వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తే మేము తీసుకుంటాము అని ఉందా? అసలు డబ్బులు జనరల్గా అయితే ఈ వీసా ప్రాసెసింగ్లో అంత డబ్బులు అయితే ఖర్చు పెట్టరండి. వీళ్ళు ఇన్ని లక్షలు తీసుకుంటున్నారు, ఒక్కొక్కరి దగ్గర 20 lakhs అంట, అలా కొన్ని కోట్లు చేశారు. ఇప్పుడు చూస్తే అమాయకంగా ఏం చేస్తున్నారంటే మాకేం తెలియదు అనే చెప్తున్నారు. వాళ్ళు చేసిన వాళ్ళు అంత తొందరగా ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. లేదు, ఇప్పుడు బాధితులందరూ ఎవిడెన్స్లో సహా అందరినీ చూపిస్తున్నప్పుడు మీరిద్దరు కూడా ఒక ప్రెస్ మీటింగ్ పెట్టి మీరు చెప్పండి అందరికి, లేదు మేము చేయలేదు, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, ఇది ఎప్పుడు కట్టావు, ఏం కట్టావు, నీకు నేను ఈ డబ్బులు 15 లక్షలు కట్టినందుకు మేము నీకు రెస్పాన్స్ ఇచ్చామా లేదా, కట్టిన వరకు మేము మీకు పని చేశామా లేదా అని మీరు మాట్లాడండి. ఎవరు మాట్లాడటం లేదు. ఇప్పుడు మంగ్లీ గారి విషయంలో కూడా అదే జరిగింది కదా. ఎవ్వరు బాధితులు మాత్రమే మాట్లాడుతున్నారు కానీ వీళ్ళు మోసం చేశారు అనే వాళ్ళు మాత్రం ఎవరు మాట్లాడటం లేదు. అది మాట్లాడనంత వరకు ఇలా జరుగుతూనే ఉంటది. కాబట్టి మీ వైపు నుంచి ఏమైనా తప్పు లేకపోతే కంపల్సరిగా మీరు మాట్లాడండి. ఇక్కడ అఫీషియల్స్తో మాట్లాడండి, ఇక్కడ ఛానల్స్తో మాట్లాడండి, ఎవరితోనే ఒక మీటింగ్ పెట్టుకోండి. మీరు ఇవన్నీ ఉండవు. మీరు ఏమీ మాట్లాడలేదు అంటే తప్పు జరిగినట్టే. కాబట్టి డబ్బులు ఇచ్చే ఎవరికైనా ఎవరు డబ్బులు ఇవ్వాలన్నా గవర్నమెంట్ ఆఫీసులలో ఉద్యోగాలు కావాలంటే కూడా అట్లాగే బ్రోకర్స్తో డబ్బులు ఇస్తున్నారండి. వాడు డబ్బులు తీసుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నారు. అయ్యో మేము పలానోడు మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తానండి, 10 లక్షలు ఇచ్చామండి, ఇప్పుడు కాదంటున్నారు అంటే నువ్వెవరిని అడిగిచ్చావు? ఆ 10 లక్షలు ఇస్తే సార్ మీ ఆఫీసులో పలానోడు అడుగుతున్నాడు 10 లక్షలు మేము ఇస్తున్నాము, మరి ఇతను అథారిటీనా, ఇస్తుందా ఉద్యోగం? ఎవరు అడగట్లేదు, గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు కట్టేస్తున్నారు. రేపు పొద్దున ఏదన్నా జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగాలి, మేము బాధితులము అంటే ఏ విధంగా ఎవరు హెల్ప్ చేస్తారండి? కాబట్టి దయచేసి ఇలాంటి చేసేవాళ్ళు మాత్రం కంపల్సరీగా రూల్ ప్రకారం ఉందా లేదా అనేది తెలుసుకో. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదో బాగా ఫేమ్ అయ్యారు కదా అని మనకి వాళ్ళు చెప్పినట్లు చేస్తే కొన్ని మోసపోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.